अपरे नियताहाराः प्राणान् प्राणेषु जुह्वति सर्वेप्येते यज्ञविदः యజ్ఞక్షపితకల్మషాః. కొందరు వజ్రయోగమనడి యోగ విధానమును అనుసరించి విషయములనడి సమస్త ఆహారములను నియమబద్ధమునర్చి మిగుల ధైర్యముతో ప్రాణములనే హవనమునర్తురు. ఈ విధమగు యజ్ఞమును సాధన చేసి మనోమాలిన్యమునంతను దూరమునర్చెదరు. ఈ విధమగు యజ్ఞకర్తలందరూ మోక్షమునే వాంఛించుతురు. మాయను మోహమును దగ్ధమునర్చి కేవలము సహజమగు ఆత్మస్వరూపమునందే జీవించియుండు వారి యందు అగ్ని మరియు యష్ట అనడి భావమే మిగిలియుండదు. ఈ స్థితిలో యజ్ఞమునర్చువాని హేతువు పూర్తియగును, యజ్ఞ విధానము సమాప్తమగును, కర్మల జంజాటమంతయు నశించును. అప్పుడు భావము హేతువులు ప్రవేశించు స్థలమే మిగిలియుండదు. ద్వైత భావన దోషము అతనిని స్పర్శించనైనా స్పర్శించజాలదు. యజ్ఞశిష్టామృతభుజః యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్యయజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. ఈ రీతిని యజ్ఞ విధానాంతమునందు అవినశ్వరము అనాది నిర్దోషము అగు ఏ జ్ఞానము లభించునో దానిని బ్రహ్మనిష్ఠులైన వారు అహం బ్రహ్మాస్మి మంత్రజపమునర్చుచు సేవింతురు. ఈ రీతిని ఈ యజ్ఞశేషమనడి అమృతముతో తృప్తి పొంది అమరత్వ ప్రాప్తి నొందిన వారు సహజముగానే బ్రహ్మస్వరూపులగుదురు. కానీ ఈ ఆత్మ సంయమము అనడి అగ్నిని ఆరాధింపజాలని వారును, మానవ జన్మ ఎత్తి కూడా యోగయజ్ఞము ఉనర్పని వారును ఎన్నడును వైరాగ్యమును పొందజాలరు. లౌకిక కర్మలను నర్చుటయందే అసమర్థులైనట్టి వారికి పారలౌకిక స్థితిని గురించి చెప్పదగినదేదియూ ఉండనే ఉండదు. ఏవం బహువిధా యజ్ఞాః వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. నేను నీకు చెప్పిన పలు విధములగు యజ్ఞములను గురించి వేదములలో చాలా విపులముగా నిరూపించబడినది. కానీ అదంతయు మనకేలా? ఈ రీతిగా చేయబడు కర్మయే వాస్తవమునకు కీర్తినిచ్చునట్టిదిన్ని, స్వాభావికముగా కర్మబంధము లేనిదిన్ని అయ్యున్నది. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఓ అర్జున, వేదములలో బాహ్యక్రియా ప్రధానములైన ఏ స్థూల యజ్ఞములు చెప్పబడినవో వాటి యొక్క అపూర్వ ఫలము స్వర్గ సుఖము మాత్రమే. ఆ యజ్ఞములందు కేవలము జడద్రవ్యములే హవనమునర్పబడును. కావున సూర్యుని ముందు నక్షత్రములన్నిటి ప్రకాశము తేలిపోయినట్లా ఈ జ్ఞాన యజ్ఞము ముందు జడయజ్ఞములన్నీయు నిస్తేజములైపోయి తుచ్చమైన వగును. ఏ జ్ఞానస్ఫూర్తి కండ్లయందలి దివ్యాంజనముతో సమానమైనదో, ఏది లభించుట వలన యోగీశ్వరులు పరమ సుఖమనడి గుప్త భాండారము లభించినదని భావింతురో, దేనిని యోగులు తమ నుండి తొలగిపోనివ్వరో, ఏది జ్ఞానముతో కూడియున్న కర్మల అంతిమ ఫలమో, ఏది నిష్కర్మత్వమునకు
గనియో మరియు గిజగిజలాడిడి సాధకులకు పూర్ణ సమాధానము ఏ జ్ఞాన ప్రాప్తి అనంతరం కర్మల ఎడ కలిగియున్న అనురాగము క్షీణించునో, దేని ముందు తర్కము గ్రుడ్డిదాని వలె కూర్చునునో, దేని వలన ఇంద్రియములు విషయానుభవమును మరచిపోవునో, దేని వలన మనస్సు యొక్క ఉనికియే లేకుండా పోవునో, వాణి యొక్క వాక్కు అంతమొందునో మరియు జ్ఞేయము యొక్క జాడ తెలియునో, ఏ జ్ఞానము వైరాగ్య వాంఛను పూర్తి చేయును, వివేకమునకు సమాధానమును కలిగించును, ఏది అనాయాసముగా ఆత్మతత్వముతో కలయిక ఏర్పరచునో, అట్టి అత్యుత్తమ జ్ఞానమును నీవు పొందదలచినచో, నీవు నిజమైన మనస్సుతో ఈ మహాత్ములను సేవించవలయును. ఈ సాధు సేవ జ్ఞానమనడి మందిరమునకు మండిగము వంటిది. కాని ఓ అర్జున, నీవు మిక్కిలి ఉత్సాహముతో ఈ విధముగు ప్రవృత్తి కలవాడవై దీనిని పొందుము. దీని కొరకై శరీరము, మనస్సు, ప్రాణములను మహాత్ముల చరణములందు అర్పణమునర్పవలెను. అభిమానమును విడిచి అన్ని విధముల వారిని సేవించవలెను. ఇటుల చేసిన పిమ్మట ఏ జ్ఞానమును మనము కోరుదుమో దానిని గురించి ప్రశ్నించిన పిమ్మట ఆ మహాత్ములు మనము కోరిడి జ్ఞానమును మనకు ఉపదేశింతురు. ఆ జ్ఞానము లభించుటచే అంతఃకరణము సంకల్పము లేనిదగును.